ఇప్పుడు జనం తీర్పు ఇచ్చారు. రేపొద్దున ఇప్పుడు కూడా కొట్టారు, రేపొద్దున మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుందిగా. ఒక టీడీపీ ఓటర్లు మాత్రమే తప్పుగా చూస్తారు దీన్ని, తటస్థ ఓటర్ల మీద కూడా ప్రభావితం చూపించిందా? ఖచ్చితంగా తటస్థ ఓటర్ల మీద కూడా ప్రభావం చూపింది. ఈవెన్ ఒక తటస్థుడిగా నేనే చెప్తాను, అది పచ్చి తప్పు అనే చెప్తున్నది. ఎందుకంటే అట్లాంటి అరాచకం ఎట్లా ప్రోత్సహిస్తాం మనం? ఓ తెలుగుదేశం పార్టీ కార్యాలయం అంటే రేపు పొద్దున ఇంకో పార్టీ కార్యాలయం మీద అయితే మాత్రం పార్టీ కార్యాలయం మీద దాడులు ఎట్టెళ్తావు. ఒకవేళ పార్టీ తప్పు చేస్తే పార్టీ చట్టబద్ధంగా వెళ్ళు, అందుకని దాడి చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు కదా. దాడిని ఎవరూ సమర్థించకూడదు. కొంతమంది పరారీలో ఉండడం, ఇప్పుడు అంటే భయపడి పారిపోయారా నిజంగా వాళ్ళందరూ? రేపొద్దున అరెస్ట్ అయితే వైసీపీకి ఇంకా అది పరువు తక్కువ అంశం కదా. కొత్తగా పోయే పరువే ఉంది, ఓడిపోవడమే పెద్ద పరువు పోయిన తర్వాత కొత్తగా పోయే పరువే ఉంటది. బేసిక్ గా ఏంటంటే ఆ రోజున పైన ఒక 5-10 మందిని అరెస్ట్ చూపించేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలిపెట్టేసి కేసు క్లోజ్ చేసేసారు. ఇప్పుడు అది రివోక్ చేసి దాంట్లో 81 మంది అంటే వీళ్ళు ఏం చేశారంటే ఆ రోజున సీసీటీవీ ఫుటేజ్లన్నీ కూడా రికార్డ్ చేసి పక్కన పెట్టుకున్నారు. ఆ సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా మొత్తం ఎవరెవరు అన్నటువంటిది డేటా తీశారు ఈ లోపు. అప్పుడే ఎవరెవరు అందరినీ కూర్చుని కనిపెట్టారు, ఆ పేర్లన్నీ రాసుకున్నారు. వాళ్ళందరినీ ఇప్పుడు పోలీసులకు ఇచ్చారు. ఇచ్చి పోలీసులు ఇప్పుడు వాళ్ళందరినీ పట్టుకుంటున్నారు. ఖచ్చితంగా కొన్ని రోజులన్నా ఒక్కొక్కళ్ళని జైల్లో ఉండకుండా వదిలిపెట్టరు. వాళ్ళు బయటికి రానియకుండా ఆ 6 నెలల నుంచి ఏడాదన్నా జైల్లో ఉంచేటట్టే చూస్తారు. నడుస్తుంది. తప్పించుకోవడం, సర్ది చెప్పుకునే అవకాశం వైసీపీ మీద ఉందా ఈ అంశంలో? ఇంకా చేతులు ఎత్తేయాల్సిందే. ఏం సర్ది చెప్పుకుంటారు? పగలగొట్టడం, మేము కర్రతో కొట్టలేదండి చేతితో